హాయ్ అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే బేకరీ స్టైల్ కారీ బిస్కెట్స్ని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు మైదా, రుచికి తగినంతగా సాల్ట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలండి. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి అంతటిని ఈవెన్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని పిండి మిశ్రమంలాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక్కొక్క చపాతీని చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చపాతీలన్నీ రెడీ అయిన తర్వాత ఒక చపాతీ మీద ఒకటి మనం కలుపుకున్న పిండి మైదా మిశ్రమాన్ని వేసుకుని పైన అప్లై చేసుకుంటూ అన్ని చపాతీలని ఒకదానిపైన ఒకటి వేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు వేసుకోవాలన్నమాట. తర్వాత అన్నిటినీ కలిపేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి. 4 వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే మనకి బిస్కెట్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరొకసారి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం పిజ్జా కట్టర్ తోటి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత మరుగుతున్న ఆయిల్లో వేసేస్తే కనుక ఇవి చక్కగా పఫ్ఫుల్లాగా పొంగుతాయండి. చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. వీడియోస్ తప్పకుండా లైక్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.